నెక్స్ట్ శ్రీ విష్ణు గారితో క్రైమ్ కామెడీ ఏమన్నా ఆ, ప్లాన్ ఆ, చేశారా? మీకెలా తెలిసిపోయింది అది? మీడియా చేస్తున్నాం. అండి. చేస్తున్నాం మంచి, అది కూడా ఫన్ ఎంటర్టైనర్ బాగా. ఓకే. సో క్రైమ్ వైపు ఎందుకని క్రైమ్ మీరు- అనే కదా అంటే ఆ, అదొక కథ అంతే. అదన్నీ ఇప్పుడు చెప్పలేము, అన్ని తర్వాత మాట్లాడదాం. ఓకే. సో నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నారు మీరు? అంటే కామెడీతో రామ్ కామ్, క్రైమ్ కామ్. అన్ని కామే, ఎస్. కామ్గా కామెడీ చేసుకుని వెళ్ళిపోదాం అని. సో మీకు పర్టికులర్గా అంటే ఈ హీరోతో చేయాలి కామెడీనా? అలా ఏం లేదు, కథ బట్టండి. ఇప్పుడు ఆ కథలో ఎవరు సెట్ అవుతారు ఏంటి అని చూసుకొని అది వన్స్ సబ్జెక్ట్ డెవలప్ అయిన తర్వాత దాని ద్వారా వెళ్ళిపోవడమే అంతే. ఓకే. మళ్ళీ వీళ్ళు అంటే ఇప్పుడున్న ఇందులో కూడా పైగా అందరూ బిజీగానే, ఎవ్రీ యాక్టర్ హ్యావ్ దేర్ కమిట్మెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఆ టైంలో మన కథకి ఆ టైంలో ఎవరు అవైలబిలిటీ ఉంటే వాళ్ళతో హ్యాపీగా. మరి స్టార్ హీరో ఏదైనా అది ప్లాన్ యాజ్ ఉందా? ఆఫ్ నో అంత ప్లాన్ ఏం లేదండి. అది ఒకవేళ అదే చెప్తున్నా, ఆ టైంకి కుదిరి వాళ్ళు ఖాళీగా ఉండి మన దగ్గర ఉన్న కథకి వాళ్ళు సరిపోతా అంటే వెరీ హ్యాపీ. ఓకే. సో శర్వా గారితో శ్రీ విష్ణు గారితో మంచి ర్యాప్ కానీ హిట్స్ కానీ కుదిరినాయి కాబట్టి అవును. ఇంకా ప్లాన్ ఏమైనా ఉందా? ఈ కథలో వీళ్ళు మళ్ళీ వస్తే బాగుండు అన్నట్టు. కుదిరితే డెఫినెట్గా, ఎందుకు హ్యాపీ కదా. మనం ఆల్రెడీ పని చేసిన తర్వాత ఇంకా క్లోజ్నెస్ ఎలా అయినా ఉంటుంది కాబట్టి వన్స్ ఇంకేదైనా సెట్ అయితే చేయొచ్చు. ఓకే. ఈ సామాజ వర్గంన అనే సీక్వెల్ ఉందా అండి? అనుకుంటున్నాము మేబీ అది దీని తర్వాత, ఇప్పుడు చేసే దాని తర్వాత చూడాలి. సో మేబీ ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు చిల్ అవుతున్నారు హిట్లో. అవును. చిల్లేం లేదు, అంత హ్యాపీ అంతే. సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టేసి వెళ్ళిపోయారు. యా, థ్యాంక్ యూ. అసలు అంటే సినిమా వచ్చింది, హిట్ అయ్యింది, జనాలు ఎవరు బయట కనిపించట్లేదులే. అంటే హీరో కానీ హీరోయిన్ కానీ బయట ఎక్కడ వచ్చారు, నిన్న చేసాం ఇంటర్వ్యూలు అవి వస్తాయి. మీరు అది నిన్న మేము అందరం ఇంటర్వ్యూ చేసాం, మొన్న ఈవెంట్ చేసాం, ఇవాళ కూడా ఒక ఈవెంట్ ఏదో ఉంది. ఓకే సార్. సో మీరు ఇంతకు ముందు ఆడియన్స్ని చూసుంటారు కదా, ఇంతకు ముందు అప్పుడు సినిమాలు ఇప్పుడు సినిమాలు. సో ఆడియన్స్లో మీకు ఏం చేంజ్ కనిపిస్తుంది మీరు ఇనిషియల్గా వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు కానీ? చేంజ్ ఏం లేదండి, అదే వాళ్ళు అదే బాగుంది అంటేనే వాళ్ళు కూడా చూస్తున్నారు సినిమా. అంటే ఎంటర్టైనింగ్గా ఉందా, లేకపోతే వాట్ ఎవర్ ఆ జానర్ ఏదైతే కానీ థ్రిల్లింగ్గా ఉందా, భయపెడుతున్నారా హారర్ అయితే, అది వాళ్ళకి బాగుంది అంటేనే చూస్తున్నారు. సో దానికి తగ్గట్టే చేయాలి. ఎందుకంటే బికాజ్ పోస్ట్ కోవిడ్ అందరూ ఈ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ అన్ని చూడటం, అందరికీ స్టాండర్డ్స్ పెరిగినాయి కాబట్టి, జానర్స్ పెరిగినాయి, స్టాండర్డ్స్ పెరిగినాయి. మనం ఇప్పుడు వాళ్ళని రీచ్ అవ్వాలి అంతే. అది ఏం చెప్పినా వాళ్ళకి, మనం వాళ్ళని థియేటర్కి వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళ పైసా వసూలు చేసి పంపించాలి వాళ్ళకి అంతే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే వెరీ హ్యాపీ. ఓకే. సో మీకు ఓటీటీ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అది ఏదైనా ఓకే, సినిమా అంతే, ఏదైనా మేకింగే కదా. సో ఇక్కడ చెప్పేది అక్కడ చెప్పేది ఎక్కడైనా చెప్పచ్చు ప్రాబ్లం.